అంటే మహిళలంటే ఎంత చిన్న చూపో ఏదో ఒక ఉదాహరణని ప్రజలందరూ కూడా గమనించాలి అధ్యక్ష. అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు చాలా అద్భుతంగా ఈరోజు చెప్పారు అధ్యక్ష. ఆ రోజు ఈ 3 రాజధానుల బిల్లు వస్తే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అటు కూర్చుని పోరాడారు, నినాదాలు చేశారు అధ్యక్ష. దానికోసం వాళ్ళే ఆనాడు సస్పెండ్ కూడా చేస్తాం జరిగింది అధ్యక్ష. కానీ బలం సరిపోలేదు అధ్యక్ష. ఆ బిల్ కౌన్సిల్కి వచ్చింది. ఆనాడు నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను అధ్యక్ష. మేమందరం కలిసికట్టుగా పోరాడం, అందరం మాట్లాడడం, మమ్మల్ని ఎగతాళి చేశారు అధ్యక్ష. ఆనాడు మేమందరం నిర్ణయం తీసుకున్నాం. ఆనాటి లీడర్ ఆఫ్ అపోజిషన్ యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో ఈ బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలని కూడా మేము డివిజన్ అడిగాం, మేము ముందలే చెప్పాం కూడా అధ్యక్ష. హోరాహోరీగా చర్చ జరుగుతుంది. మేము తిరిగి చూసి ఇదే ఇలాంటి గ్యాలరీస్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ మొత్తం వైకాపా శాసనసభ్యులు అందరూ వచ్చారు అధ్యక్ష. అది తెలుసుకున్న తర్వాత ఏం జరుగుతుందో చూసానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధ్యక్ష. ఆయన కూడా కూర్చున్నారు అధ్యక్ష, నేరుగా చూశారు అధ్యక్ష. ఆనాడు నేను నా ఫోన్ నుంచి తీసిన ఫోటో అధ్యక్ష. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చుంటే అధ్యక్ష చుట్టూ ముట్టారు అధ్యక్ష వైకాపా నాయకులు, మంత్రులు అధ్యక్ష. అనేక మాటలు అన్నారు అధ్యక్ష, అన్నరాని మాటలు మాట్లాడారు అధ్యక్ష. వాళ్ళకి అండగా నిలబడ్డారు అధ్యక్ష. ఆనాడు ఒక గోడగా నిలబడింది ఆ రోజు మా శాసన సభ్యురాలు భవానీ గారు కానీ, అనగాని సత్యప్రసాద్ గారు కానివ్వండి, స్వామి గారు కానివ్వండి, గొట్టిపాటి రవి గారు కానివ్వండి, మా సాంబశివరావు గారు కానివ్వండి, గోడలాగా నిలబడ్డారు. ఎవరు రానిలేదు అధ్యక్ష. లేంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా దాడి చేయాలన్న ప్రయత్నం ఆనాడు జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇది పర్సనల్ కాదు అధ్యక్ష, ఇది 5 కోట్ల ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించిన విషయం. వాళ్ళ కోసం పోరాడడానికి ఉన్నాం, ఏదైతే రైట్ దానికోసం నిలబడడానికి ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఆనాడు మేము అందరం మాట్లాడి సెలెక్ట్ కమిటీ మెజారిటీ సభ్యులు సెలెక్ట్ కమిటీకి పంపించమంటే ఆనాడు షరీఫ్ గారి నుంచి నేను సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నానని చెప్పినందుకు ఇలాంటి టేబుల్స్ పైన ఆనాటి మంత్రులు ఉంచినారు అధ్యక్ష. ఒక్క మంత్రి ఏకంగా లోపలికి వెళ్ళి ఆయన పైన చేయి కూడా వేసుకుంటాం జరిగింది అధ్యక్ష. ఏం తప్పు చేశారు అధ్యక్ష షరీఫ్ గారు? మెజారిటీ సభ్యులు కోరిందని ఆయన నిలబడ్డారు, అదైపోయింది. దాని తర్వాత ఏకంగా అధ్యక్ష చైర్మన్ గారి సంతకం లేకుండా గవర్నర్ గారి అసెంట్ కోసం బిల్ పంపించారు అధ్యక్ష. అంటే పార్లమెంట్ ప్రాక్టీసెస్ ని ఎలా వీళ్ళు పక్కన దారి మళ్లించారు దానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. అందుకే వీడియోలో చూసాం, ఆ బిల్ని తిరిగి వెనక్కి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష. పెద్ద మనసుతో కాదు అధ్యక్ష. అంటే అడుగడుగునే మమ్మల్ని అవమానించారు అధ్యక్ష, అడుగడుగునే ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. అయినా పర్వాలేదు, 5 కోట్ల ఆంధ్రుల కోసం నిలబడతామని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పిన విధంగా మేమందరం కలిసికట్టుగా పోరాడం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు అధ్యక్ష. మీరు ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన శాసనసభ్యులు మీరు విశాఖపట్నానికి వ్యతిరేకంగా మాట్లాడతారంటే ఆనాడు మా శాసనసభ్యులు అందరూ ఉన్నారు అధ్యక్ష. గన్నబాబు గారు కానివ్వండి, అటు పక్కన గంటా శ్రీనివాస్ గారు కానివ్వండి, వెలుగుపూడి రామకృష్ణ బాబు గారు కానివ్వండి, అందరూ నాకు బాగా గుర్తు టీడీఎల్పీ మీటింగ్ల నుంచి ఒకటే చెప్పారు, ఆనాడు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి నినాదంతో వెళ్ళాం సార్, దానికి మనందరం కట్టుబడి ఉందాం, మీ నాయకత్వంలో విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని వాళ్ళందరూ చెప్తాం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాలు కలిసికట్టుగా పోరాడాం. అందుకే ఎవ్వరు ఊహించిన విధంగా 164 స్థానాల్లో తిరిగి మళ్ళీ ఎన్డీఏ గెలిచి ఈరోజు మనం వచ్చాం అధ్యక్ష. అధ్యక్ష మనందరం వీఆర్ ఆల్ మియర్లీ కస్టోడియన్స్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్ష. మనందరం ఎవరం కానీ భూమిపైన శాశ్వతం కాదు అధ్యక్ష, కానీ వ్యవస్థలు శాశ్వత అధ్యక్ష. అధ్యక్ష ఒక్కసారి హైదరాబాద్ అభివృద్ధి చూద్దాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చిన రోసే గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అందరూ హైదరాబాద్ ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు అధ్యక్ష. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగింది అధ్యక్ష? ఒక్క వ్యక్తి వల్ల ఎంత విధ్వంసం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాలు కాదే 30 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళాం అధ్యక్ష. ఈరోజు ఒక పక్కన టీజీ భరత్ గారు, ఇంకో పక్కన ఐటీ శాఖ మార్చులుగా నేను పారిశ్రామికవేత్తలను కలిస్తే అధ్యక్ష వాళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవడని? మాకు అనేక పరిశ్రమలు తెలిసి ఎంత ఇబ్బంది పడినాం అతని పరిపాలనలో, మీరు గ్యారంటీ ఇస్తారని అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25.3 రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి రోజు వస్తున్నాయి అధ్యక్ష.
అది 50 రూపాయలు అయ్యేది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లెక్కనుంటే 50 రూపాయలు అయ్యేది. ఎందుకంటే అందరూ అడుగుతున్నారు మమ్మల్ని, 50% మంది అడుగుతున్నారు, మీరు గ్యారెంటీ ఇస్తారా మళ్ళీ అలాంటి వ్యక్తి తిరిగి రావడం అధ్యక్ష. అందుకే ఈరోజు చాలా అద్భుతంగా అచ్చెన్నాయుడు గారు చెప్పారు అధ్యక్ష. ప్రజలందరూ ఆలోచించాలి, యువకులందరూ ఆలోచించాలి, జెన్జీ ప్రత్యేకంగా ఆలోచించాలి అధ్యక్ష. ఇది మన భవిష్యత్తుగా దీనిపై మనం తీసిన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. ఒక్క అవకాశమైన ఒక ఓటు వేస్తే ఎంత నష్టపోయామో మనందరం చూస్తున్నాం అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో చూడండి, మనందరం చూసాం అధ్యక్ష. ఒక మాట చెప్పాలంటే పక్క రాష్ట్రాలు చూసి అసూయపడుతున్నా అధ్యక్ష. ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఒక చెన్నై ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందినాయని నాకు అసూయ ఉంది అధ్యక్ష. ఒక ఆంధ్రుడిగా నాకు అసూయ ఉంది. ఒక కసితో, ఒక పట్టుదలతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అమరావతిని అద్భుతంగా నిర్మించాలి, అన్ని ప్రాంతాలు ముందరికి తీసుకెళ్లాలి, అభివృద్ధి చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలి కసితో మేమందరం ఉన్నాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, ఇంకో పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి. ఈరోజు భారతదేశంలో ఎవరు ఊహించలేదు అధ్యక్ష, ఇంక్లూడింగ్ టీమ్ 11 కెప్టెన్ అధ్యక్ష. పులివెందుల ఎమ్మెల్యే గారు ఊహించలేదు అధ్యక్ష. ఆయన ఎగతాళి చేశాడు అధ్యక్ష మమ్మల్ని. ఆసిలర్ మిత్తల్ ఒరిస్సాలో పెట్టుబడులు పెడుతుంది, ఆంధ్ర సింగ్ ఎట్టు వస్తుంది, లోకేష్ అనే వ్యక్తి అబద్ధం చెప్తున్నాడు అని చెప్పాడు అధ్యక్ష. ఈరోజు మనందరం గర్వపడాలి అధ్యక్ష. భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, అనేక పరిశ్రమలు రాయలసీమకి తీసుకొచ్చాం అధ్యక్ష. క్యాంపకోలా, రిలయన్స్ ఇండస్ట్రీస్ పరిశ్రమని ఏకంగా కర్నూలు తీసుకెళ్ళాం అధ్యక్ష. ఈరోజు ఒక్కొక్క జిల్లాకి చాలా ఫోకస్డ్ గా డెవలప్మెంట్ ప్లాన్ తీసుకెళ్తున్నాం, క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఈ ప్రజా ప్రభుత్వం ఏ ఒక్క జిల్లా వెనకబడకూడదు, అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చెందాలి, కానీ ఒకే రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి ఉండాలన్న లక్ష్యంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అనంతపూర్ ఒక ఆటోమోటివ్ హబ్ గా, ఉత్తర నార్త్ అనంతపూర్, కర్నూలు ఏకంగా రెన్యూవబుల్ ఎనర్జీ హబ్ గా, కడపలో పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు, ఇటు పక్కన మన చిత్తూరు జిల్లాకు వచ్చేగల అనేక ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, ఇంగాట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, ఏసీలు తయారు చేసే పరిశ్రమలు తీసుకొస్తున్నాం అధ్యక్ష. నెల్లూరులో ఇప్పటికే పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి అధ్యక్ష. అక్కడ ఏకంగా మొన్న సాగర్ డిఫెన్స్ ఎంటర్ప్రైజెస్ కింద మ్యారిట్ టైమ్ సెక్యూరిటీ అందించే పరిశ్రమను కూడా నెల్లూరు జిల్లాలో మన శంకుస్థాపన చేసాం అధ్యక్ష. ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున కంప్రెస్ బయోగ్యాస్ ప్లాంట్స్ పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఇంకో పక్కన ఇక్కడ చూస్తే అధ్యక్ష, గుంటూరు జిల్లాలో క్వాంటమ్ హబ్ గా తయారు చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతాన్ని. అమరావతి పనులు, ఆగిపోయిన పనులు వేగంగా పరిగెత్తిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహిస్తున్నాం, అక్కడ గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ హబ్ గా తయారు చేస్తున్నాం అధ్యక్ష. ఇంకా ఉత్తరాంధ్రలో కెమికల్ ఫ్యాక్టరీలు కానివ్వండి, ఫార్మా ఫ్యాక్టరీలు కానివ్వండి, ఐటీ ఫ్యాక్టరీలు కానివ్వండి, డేటా సిటీ కానివ్వండి, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక స్టీల్ హబ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. ఇది అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అధ్యక్ష. కానీ ఒక వ్యక్తి బతికే దానికోసం 700 కోట్ల రూపాయలు కట్టి ఇల్లు కడతాం కాదు అధ్యక్ష. ఇది 5 కోట్ల ఆంధ్రలో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా అధ్యక్ష. ఇప్పటికీ తీవ్రంగా నష్టపోయాం. ఈరోజు చూస్తే దక్షిణ భారతదేశంలోనే అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎంత వెనక్కి వెళ్ళామా 5 కోట్ల ఆంధ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక పట్టుదలతో, ఒక కసితో మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇంకో పక్కన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కేబినెట్ మీటింగ్ లో పెట్టుబడులు వస్తే ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేయండి, ఫాస్ట్ గా వెళ్ళండి, పరిగెత్తండి అని ఇక్కడ చెప్తున్నారు అధ్యక్ష. ఇంకో పక్కన ఢిల్లీలో ప్రధానమంత్రి గారు కానివ్వండి, గౌరవ హోంమంత్రి గారు అమిత్ షా గారు కానివ్వండి, నేను ఎప్పుడు కలిసినారు, ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చా, తొందరగా గ్రౌండ్ చేయి, సొంత కాళ్ళపై నిలబడాలి ఆంధ్ర రాష్ట్రాన్ని, అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. నేను అనేక సార్లు చెప్పాను, ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారులు ఉన్నాయి, కానీ కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉందని అధ్యక్ష. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు అధ్యక్ష. ఈరోజు అమరావతి కోసం 16,000 కోట్ల రూపాయలు
కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చింది అధ్యక్ష. ఆగిపోయిన పోలవరం పనుల్ని మనం పరిగెత్తిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష డేటా సెంటర్ మనం తీసుకొద్దాం, గూగుల్ని ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొద్దాం అంటే వాళ్ళు కొన్ని షరతులు పెట్టారు అధ్యక్ష. ఈ మూడింటి పైన మాకు క్లారిటీ కేంద్ర ప్రభుత్వం ఇస్తే మేము వస్తామని అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైల్ని చంకల్లో పెట్టుకున్న అధ్యక్ష. గూగుల్ అన్న సంస్థ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే అర్ధరాత్రి 12:30కి అనుకుంటా అధ్యక్ష, ఎగ్జాక్ట్ టైం నాకు గుర్తులేదు కానీ 12 దాటింది అధ్యక్ష. నిర్మలా సీతారామన్ గారితో గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చుని అమ్మ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పైన ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే పెద్ద ఎత్తున డేటా కంపెనీలు వస్తాయి, డేటా సెంటర్స్ వస్తాయని ఆనాడు చెప్తాం జరిగింది అధ్యక్ష. దానికి మేడం గారు అప్రూవ్ చేశారు అధ్యక్ష. గూగుల్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. సేమ్ థింగ్ అధ్యక్ష. ఆర్సిలర్ మిత్తల్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక పైప్ లైన్, స్లరీ పైప్ లైన్ అవసరం ఉందంటే వాళ్ళు డిలే చేస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి ప్రధానమంత్రి గారిని కోరారు అధ్యక్ష. ఎస్ చేస్తానని చెప్పిన తర్వాత ఆర్సిలర్ మిత్తల్ వచ్చింది అధ్యక్ష. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అధ్యక్ష. 5 కోట్ల ఆంధ్రులు ప్రత్యేకంగా ఇది గమనించాలని కోరుతున్నా అధ్యక్ష. ఎందుకంటే దొంగ అబ్బాయి ఎప్పుడు దొంగ మాటలు చెప్తాడు అధ్యక్ష. ఆయనకు ఒక దొంగ పేపర్ ఉంది, దొంగ ఛానల్ ఉంది, దాని పేరే సాక్షి అధ్యక్ష. మళ్ళీ అంటున్నాడు పాదయాత్ర చేస్తాడని దొంగ మాటలు చెప్పేదానికి అధ్యక్ష. అందుకే 5 కోట్ల ఆంధ్రులు అప్రమత్తంగా ఉండాలని ఈ సభాముఖం నేను కోరుకుంటా అధ్యక్ష. అధ్యక్ష ఇది నాకు ఒక ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే 2019 నుంచి అమరావతి మీద శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం పోరాడాం. అరుజుకు ఉద్యమం చేశాం అధ్యక్ష. ఆనాడు జై అమరావతి అన్నందుకు కౌన్సిల్లో నా పైన దాడి చేశారు సభ్యులు కూడా. ఇక్కడ వీడియో నేను చూపిస్తాం జరిగింది. టీవీలో చూపిస్తే కరెక్ట్ కాదని నేను చూపించలేదు, కానీ అనేక మంది సభ్యులు చూశారు. నా ఫోన్ లాక్కునేదానికి ట్రై చేశారు, నా కాగితాలు లాక్కునేదానికి ట్రై చేశారు, అవమానించడానికి ట్రై చేశారు అధ్యక్ష. కానీ నిజం నిప్పు లాంటిది ఈరోజు నిజం గెలిచింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అమరావతిని ద వన్ అండ్ ఓన్లీ అని శాశ్వత రాజధానిగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి క్యాబినెట్ లో ఆమోదం తెలిపి ఏకంగా పార్లమెంట్ లో క్లియర్ చేసుకుని ఇంకే తుక్కులకు వచ్చిన పొరపాటున మార్చలేరు అధ్యక్ష ఈ రాజధాని. అందరం కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని, మన రాజధాని అభివృద్ధి చేసుకోవాలి, కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలి అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈరోజు కీలకమైన రెజల్యూషన్ పైన హౌస్ చర్చిస్తుంది అధ్యక్ష. అందరం మాట్లాడుతున్నాం, తీర్మానం చేయాలని నిర్ణయించుకున్నాం, కానీ రాలేదు అధ్యక్ష హౌస్లోకి. అక్కడ ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. 11 మందిలో ఒక్కరు కూడా రాలేదు అధ్యక్ష ఈరోజు. అందుకే ఈ సభాముఖంగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా? మీరు ఆంధ్రప్రదేశ్కి అనుకూలమా వ్యతిరేకమా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే అధ్యక్ష, నేను బెంగళూరులో ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఇంత కీలకమైన బిల్ పైన చర్చ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బెంగళూరులో పడుకుంటున్నాడు, లైవ్లో టీవీ చూస్తున్నాడు. ఆత్మలే చెప్పాలి అధ్యక్ష. ఈరోజు అలాంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. నేను అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాలని ఈ సభాముఖంగా ఆయనను ప్రశ్నిస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన రెజల్యూషన్ బలపరిచే అవకాశం కల్పించినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటా అధ్యక్ష. జై అమరావతి, జై జై అమరావతి. థ్యాంక్ యూ అధ్యక్ష.